ఒకరి పెరటిలో మామిడి పళ్ళు చాలా బాగా కాసాయట. 4-5 సార్లు ఇద్దరు పిల్లలు కలిసొచ్చి కోస్తుంటే మందలిచ్చారట. ఎంత చెప్పినా వినట్లేదు. అయితే ఒకసారి ఆ పిల్లలిద్దరిని గుమ్మాలోకి లాక్కొచ్చి ఇలా దొంగతనం చేస్తారా అని చెప్పి మందలిస్తున్నారట. ఇంతలో వాళ్ళు వీళ్ళు చేరుకున్నారు. ఆ పక్కింటి ఆవిడ ఏం జరిగింది అని అడిగింది. ఆ పిల్లలెవరో రోజు మామిడి పళ్ళు కోసేస్తున్నారట. అంటే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ ఎదవలను అస్సలు వదలొద్దు, బాగా ఆకతాయితనం ఎక్కువైపోయింది ఈ పిల్లలకి, ప్రతిదీ కోసేయడమే, మా దొడ్లో కూడా అంతే, ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు కౌరంపించి వాళ్ళకి తగిన శాస్తి చేయాల్సిందే అందట. వెంటనే ఆ పెద్ద ఆయన అన్నాడట, ఈ మామిడి పళ్ళు కోసే దొంగల్లో మొదటివాడు నీ కొడుకేనమ్మా అన్నాడట. అప్పుడు వెంటనే అటు ఇటు చూస్తూ ఆవిడ ఒక చిరునవ్వు నవ్వి, అయ్యో వాడు కోసే రకం కాదండి, ఈ వేళ్లే లాక్కొచ్చి ఉంటారు, వాడు చాలా అమాయకుడు, ఆయన మనలో మనకేంటండి, పక్కిళ్ళు వాళ్ళం, దొంగతనం అని ఎందుకు అనుకోవాలి, పిల్లలంతా సరదాగా చేస్తున్నారని అనుకోవచ్చు కదా అని అందట. అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడట,